పడకలం ఈ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్లీ మలయాళం ఫిలిం మనకు ఇప్పుడు తెలుగులో అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో మెయిన్గా చెప్పుకోవాలంటే ఫిలిం అనేది నాకు ఎలా అనిపించింది అంటే పర్లేదు, ఒకసారి ట్రై చేసే విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఆ క్యారెక్టర్స్కి మనం కనెక్ట్ అయితే మాత్రం ఫిలిం మాత్రం చాలా బాగా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, బేసిక్గా స్టోరీ ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే, ఒక ఇంజనీర్ కాలేజు. సో దాంట్లో ఒక స్టూడెంట్, సో ఆ స్టూడెంట్కి ఒక డైస్ దొరుకుతుంది అన్నట్టు. అదే ఒక లూడో ఆడుకునే డైస్ అనేది ఒక సార్ దగ్గర దొరుకుతుంది. సో అది దొరికిన తర్వాత అది నార్మల్ డైస్ అది కాదు, అది ఒక వేరే టైప్ ఆఫ్ డైస్. సో ఒక ముగ్గురు వ్యక్తులు, ఆ ముగ్గురు వ్యక్తులతోని ఆ డైస్కి, ఆ ముగ్గురు వ్యక్తులకు మన హీరోకి ఏంటి కనెక్షన్ అనేది ఫిలిం ఒక స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇది బాగా ఎక్కువ స్ట్రెచ్ చేసవచ్చు స్టోరీ అని అంటే అంత ఏం స్ట్రెచ్ చేయలేను, మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేశాను. సో అదన్నట్టు మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాలంటే భయ ఫస్ట్ హాఫ్ అనేది స్టోరీలోకి ఇన్వాల్వ్ కావడానికి ఎంతసేపు పట్టది, ఒక 20 to 25 మినిట్స్లో మనకు అర్థమైపోతే స్టోరీ అనేది ఎలా ఉంటుంది. వన్స్ మీరు ఆ స్టోరీకి కనుక కనెక్ట్ అయ్యారే అనుకోండి, ఇక ఫిలిం మాత్రం మీకు పక్కా నచ్చుతుందని చెప్పుకోవచ్చు మెయిన్గా చెప్పుకోవాలంటే. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నాకు నచ్చిన పొజిషన్స్ ఏంటంటే, లైక్ హీరో ఉంటాడు, సో మనకు స్టూడెంట్, సో అతను చేసే ఇన్నోసెన్స్ కానివచ్చు, ఆ క్యారెక్టర్స్లో కానివచ్చు ఫస్ట్ హాఫ్లో చాలా చూస్తాము. అదే రివెంజ్ టైప్ ఆఫ్లో మనకు సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది. అది ఎటువంటి రివెంజ్, మరి ఆ రివెంజ్ వెనుక కారణం ఏముంది అనేది మీరు ఫిలిం చూస్తే మీకు అర్థమవుతుంది. అది చెప్పుకోవచ్చు మెయిన్ గా చెప్పుకోవాలంటే ఫిలిం లో. అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్ అనేది ఒకే క్వశ్చన్ అనిపించిన, సెకండ్ హాఫ్ అనేది చాలా క్రేజీగా అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఒక స్టూడెంట్ వేరియేషన్ లో మనం ఊహించుకుంటే ఇలా ఉంటది కదరా క్యారెక్టర్ అన్నట్టయితే అనిపిస్తుంది సెకండ్ హాఫ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే. ఇక క్లైమాక్స్ పోర్షన్ ఇక దాన్ని సాల్వ్ చేసే సిచ్యువేషన్స్ అసలుకి ఏంటి, ఆ డైస్ లో ఆ సాల్వ్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి అన్నట్టు మనము కొంచెం క్లైమాక్స్ లో చూస్తాం. ఆ సాల్వ్ చేస్తారా లేదనేది సో ఇక మన హీరోయిన్ గురించి మాట్లాడుకున్న అదే లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ కొంచెం ఉంటుంది. మరి అంత అలా ఎక్స్పెక్ట్ చేయగానే నేను చెప్తాను, ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి లవ్ స్టోరీగా అంతే, ఓకేనా. అది ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్నా ఓకే అనిపిస్తుంది. అండ్ సమ్వాట్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ల్యాక్ పొజిషన్స్ అనిపించినా కూడా సెకండ్ హాఫ్ అనేది కొంచెం బాగా అనిపించింది అని నా ఒపీనియన్. ఈ పడక్కలం అనే మూవీ సో ఈ విధంగానే ఉంటుంది. ఇంకెక్కువ నేను ఏది సాగదే తెలుసుకోలేను. అండ్ ఫిలిం అనేది చూడడానికి ట్రై చేయండి. అంటే ఒక ఇద్దరు సాలరు అండ్ ఒక స్టూడెంట్, సో ఆ స్టూడెంట్స్ కి కొంతమంది ఫ్రెండ్స్, ఇదే ఉంటుంది మెయిన్ గా మనం చూస్తాము ఎంటైర్ ఫిలిం లో అని చెప్పుకోవచ్చు వీళ్ళ క్యారెక్టర్స్. అండ్ ఇలా అయితే ఉంటుంది ఓవరాల్ గా పడకాల మన మూవీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే జస్ట్ గైస్ హార్డర్ కంటెంట్ ఏం లేదు, చూడడానికి ట్రై చేయండి. ఇలా అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా గైస్.